ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జావాస్క్రిప్ట్ సిరీస్లో మనకి ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ నడుస్తుంది. ఈ ఆబ్జెక్ట్లో మనము నెక్స్ట్ కాన్సెప్ట్ యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడం ఎలా, ఫస్ట్ మనం క్రియేట్ చేయడం ఎలా అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మనము నేర్చుకున్నాం. అసలు ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేయాలి, వాటి మెథడ్స్ ఏమున్నాయి, అది యాక్సెస్ చేసే మెథడ్స్ ఏమున్నాయి చూసినట్టయితే ఫస్ట్ అది డాట్ నోటేషన్. డాట్ నోటేషన్ అంటే డాట్ అని చెప్పేసి మనము రాస్తాము. అంటే ఆబ్జెక్ట్ నేము డాట్ ప్రాపర్టీ నేమ్ అన్నమాట. ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ అసైన్ ఏ న్యూ వాల్యూ టు అప్డేట్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ. అంటే ఈ యొక్క డాట్ నోటేషన్ ద్వారా మనము ఏం చేస్తాం, యాక్సెస్ చేస్తాం కదా. యాక్సెస్ చేసి మనము ఇంకో కొత్త ప్రాపర్టీని అంటే కొత్త వాల్యూను ఆ ప్రాపర్టీకి మనం అప్డేట్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకి లెట్ పర్సన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ఆబ్జెక్ట్ లోపల నేమ్ అమిత్, ఏజ్ 25, సిటీ ముంబై. ఇది ఒక ఆబ్జెక్ట్. దీనిలో మనం నేమ్ని యాక్సెస్ చేయాలి, ఏజ్ని యాక్సెస్ చేయాలి. ఎలా చేస్తామంటే సిటీని యాక్సెస్ చేయాలి. ఈ దీంట్లో మన యొక్క ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలి అంటే పర్సన్ డాట్ నేమ్ అంటే కీ తీసుకుంటాం. ప్రాపర్టీస్లోని కీని మనం అంటే డాట్ నోటేషన్ ద్వారా మనము ఆ యొక్క పర్సన్ లోపల ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేస్తాము. పర్సన్ డాట్ నేమ్ డాట్ అని చెప్పేసి నోటేషన్ అనమాట. డాట్ ద్వారా పర్సన్ డాట్ నేమ్ అనగానే మనకు అమిత్ అని చెప్పేసి అవుట్పుట్ వస్తుంది. పర్సన్ డాట్ ఏజ్ అనగానే మనకి 25 అని, పర్సన్ డాట్ సిటీ అనగానే ముంబై అని చెప్పేసి మనకి అది చూపిస్తుంది. అంటే ఇది డాట్ నోటేషన్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ అని చెప్పేసి ఇది సింటాక్స్. ఆబ్జెక్ట్ నేము ప్రాపర్టీ నేమ్ అనమాట. నెక్స్ట్ బ్రాకెట్ నోటేషన్. బ్రాకెట్ ద్వారా ఆబ్జెక్ట్ అండ్ బ్రాకెట్లో ఏముంటుంది, ఆ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. మనం ఏ ప్రాపర్టీని యాక్సెస్ చేయాలనుకుంటామో ఆ ప్రాపర్టీ. యూజ్ఫుల్ వెన్ ద ప్రాపర్టీ నేమ్ ఈజ్ డైనమిక్ ఆర్ కంటైన్ స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇది మనము ఎప్పుడు యూజ్ చేస్తామంటే బ్రాకెట్ అని చెప్పేసి ఈ బ్రాకెట్ నోటేషన్ని డైనమిక్గా మనకి ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీస్లో చేంజ్ చేయాలనుకున్నప్పుడు డైనమిక్గా అవి అప్డేట్ అయ్యేటప్పుడు మనము బ్రాకెట్ నోటేషన్ ద్వారా దీన్ని చేంజ్ చేస్తూ ఉంటాము, యాక్సెస్ చేస్తూ ఉంటాము. లెట్ యూజర్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ఫుల్ నేమ్ రవికుమార్, ఏజ్ 30, కంట్రీ ఇండియా అని చెప్పేసి ఉంది. ఇప్పుడు నేను ఈ ఫుల్ నేమ్ చూడండి మీకు ఎలా ఉంది, ఒక స్ట్రింగ్లా ఉందన్నమాట. దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే బ్రాకెట్లో పెడతాం. డైరెక్ట్గా యూజర్ డాట్ ఫుల్ నేమ్ అని చెప్పి మీకు వస్తే అది వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇది స్ట్రింగ్లో ఉందన్నమాట. అలాగే ఏజ్ ఉంది. ఏజ్ని కూడా మనము యూజర్ అని చెప్పేసి ఏజ్ అని చెప్పేసి మనము డబల్ కోట్స్లో రాసేసి మనం ప్రాపర్టీని రాసేసి ఆ ప్రాపర్టీని యాక్సెస్ చేయవచ్చు. ఇదొక యాక్సెస్ చేసే మెథడ్ అనమాట, ఆబ్జెక్ట్ ప్రాపర్టీ అని చెప్పేసి. ఆబ్జెక్ట్ డాట్ కీస్ రిటర్న్స్ అన్ ఎరే ఆఫ్ ప్రాపర్టీ నేమ్స్ అండ్ అలోస్ ఇటరేషన్. అంటే మనము కీని మనము అన్ని కీస్ని, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉంది, ఒక ఆబ్జెక్ట్లో ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీస్లో ఏమేమి ఉంటాయి, కీ వాల్యూ పేరు ఉంటుంది. ప్రాపర్టీ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్లో ఏంటి, కీ వాల్యూ పేరు. అంటే కీ అంటే ఇక్కడ మనకి ఏంటంటే కార్ అనే ఆబ్జెక్ట్ లోపల బ్రాండ్ అండ్ టొయోటో అని చెప్పేసి ఇది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ లోపల మనకి బ్రాండ్ అనేది కీ, టొయోటో అనేది వాల్యూ. ఈ యొక్క కీస్ అన్నిటిని మనకు కావాలి, మనకి ఎన్ని కీస్ ఉన్నాయో అన్ని కీస్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్ అని చెప్పేసి ఈ యొక్క మెథడ్ని వాడతాము. మెథడ్ని వాడి ఆ కార్ అనే ఆబ్జెక్ట్ లోపల ఉన్న కీస్ అన్నిటిని కూడా మనము యాక్సెస్ చేస్తాము. ఇది ఏంటంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్ అనమాట. ఇది ఒక మెథడ్, యాక్సెస్ చేసే మెథడ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ రిటర్న్స్ అండ్ ఎరే ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఇది ఏం చేస్తుంది, ఎరే ఆఫ్ వాల్యూస్ని మనకి ఆబ్జెక్ట్ నుంచి రిటర్న్ చేసి ఇస్తుంది అనమాట. ఇక్కడ మన కార్ ఉంది కదా, మన కార్లో బ్రాండ్ టొయోటా, మోడల్ అని చెప్పేసి ఇయర్ అని చెప్పేసి ఉంది కదా ఒక ఆబ్జెక్ట్. ఇది కన్సోల్ లాగా చేసాం, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అని చెప్పేసి చేసాం. వాల్యూస్ అంటే ఇందాక మనకి ఏంటి, కీస్ అనేవి వచ్చినాయి అన్నమాట. ఆబ్జెక్ట్ డాట్ కీస్ అంటే మనకి ఏమొస్తాయి, ఆ యొక్క బ్రాండు, మోడలు, ఇయర్, అది కీస్ ప్రాపర్టీలో. ఇది వాల్యూస్. ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అంటే మనకి ఆ కార్ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న ఆ కీకి అసైన్ చేయబడ్డ వాల్యూ. టొయోటా, కొరల్లా అండ్ 2022 అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇవన్నీ కీస్ అనమాట, అదే వాల్యూస్ అనమాట. ఇవి అన్ని వాల్యూస్ని కూడా ఇవి యాక్సెస్ చేసి మనకి ఇస్తాయి అనమాట, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ రిటర్న్స్ అండ్ ఎరే ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఇదేం చేస్తుంది, మనకి మొత్తాన్ని కీ వాల్యూ పేర్ని
ఇది రిటర్న్ చేసి ఇస్తది. ఎంట్రీస్ అని చెప్పేసి ఉన్నదాన్ని మనము ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అని చెప్పేసి కార్ అని ఇచ్చాం. కార్ అనేది ఆబ్జెక్ట్ నేమ్. దాని లోపల మనకేమున్నాయి బ్రాండ్ టొయోటా, మోడల్ కొరల్లా, ఇయర్ 2022 ఉంది. అంటే ఇది ఒక ఎరేలో పెట్టి ఇస్తదనమాట. ఇదేం చేస్తది డైరెక్ట్‌గా ఇవ్వదు. ఒక ఎరే లోపల ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక ఎరేని క్రియేట్ చేసి ఈ ఎరే లోపల మనకి యాక్సెస్ చేసి ఇస్తదన్నమాట. నెక్స్ట్ ఫర్ ఇన్ ఇటరేట్స్ ఓవర్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇదేం చేస్తదంటే ఫర్ ఇన్ ఉందా లేదా మనకి ఏదైతే కావాలో లెట్ కీ ఇన్ కార్ అని చెప్పేసి ఉంది. కార్ లోపల కీ అని చెప్పేసి మనం ఇచ్చాం. కార్ లోపల కీ ఏముంది మనకి ఇక్కడ 3 ఉన్నాయి. బ్రాండు, ఇక్కడ మోడలు, ఇయర్. ఈ కీ అనమాట. కీని మనం ఈ కీ ఉందా లేదా చెక్ చేయడం గానీ, ఆ కీని మనం యాక్సెస్ చేయడం గానీ, వాటికి ఫర్ అని చెప్పేసి దీన్ని వాడటం జరుగుతుంది. హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ చెకింగ్ ఇఫ్ ఎగ్జిస్ట్ యూజ్ హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ ఆర్ ఇన్ ఆపరేటర్. ఇదేం చేస్తదంటే ఉందా లేదా చెక్ చేస్తది. హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ అనేది ఆబ్జెక్ట్ లోపల ఆ కీ ఉందా లేదా, ఆ ప్రాపర్టీ ఉందా లేదా, ఆ వాల్యూ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తదనమాట. ఇది హ్యాజ్ ఓన్ ప్రాపర్టీ అనే మెథడ్ ద్వారా యూజ్ చేసి మనం చెక్ చేయవచ్చు. అలాగే ఇన్ అని చెప్పేసి ఉంటుంది. ఓన్లీ ఇన్ అనే ఒక కీ ద్వారా కూడా మనము ఆబ్జెక్ట్ లోపల ఈ యొక్క ఉందా లేదా, ఈ కీ అనేది ఉందా లేదా, ఈ యొక్క ప్రాపర్టీ ఉందా లేదా అని చెక్ చేయడం కోసము మనము దీన్ని వాడతాము. ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ ఆర్ ఫాల్స్. ఉంటే ఎస్ ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అని చెప్పేసి మనకి రిటర్న్ చేస్తుంది. ఇది ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని, అంటే ముఖ్యంగా ఆబ్జెక్ట్ని మనం డైరెక్ట్ యాక్సెస్ చేయలేము. ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రాపర్టీని యాక్సెస్ చేసే ఆబ్జెక్ట్ మెథడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.